24 తర్వాత ఓ క్లియర్ కట్ లైన్ డ్రా చేయడానికి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. సో కళ్ళ ముందు కనిపిస్తుంది మోసం జరిగిందనే తెలుస్తుంది. కాబట్టి ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఏ రకంగా చేసినా ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ఎవిటబుల్ అని అనిపిస్తుంది. మీరు ఈ మధ్య చూస్తేనే 1 ఇయర్లో ఎక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్స్ప్రెస్ కాదు. అందులో మాకు తగిలిన దెబ్బకు 1 ఇయర్లోగా మా క్యాడర్ మళ్ళీ కోలుకొని రావడం కూడా కష్టమై ఉండాల్సిన పరిస్థితిలో అందులో వాళ్ళు నష్టపోయిన ఓపెన్గానే మేము చెప్పాలి. ఈ 5 ఇయర్స్లో ఎవరు సఫర్ అయ్యారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ సఫర్ అయ్యారు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ, జవాబుదారితనము, ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలా అండ్ మాకు మేము కాళ్ళకు కట్ల కట్టుకొని పొలిటికల్ పార్టీగా మిగిలిన వాళ్ళు చేసినట్టు చేయకుండా ఒక ప్యూర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనుకొని ఒక సంస్కర్తలాగా చేసిన దానివల్ల సఫర్ ఎవరన్నా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయ్యారు. అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వాళ్ళు వచ్చారు. డిస్పైట్ తప్పుడు కేసులు విపరీతంగా పెట్టి వయలెన్స్ కేసులు ఇంత చేసిన మోసం చేసి మళ్ళీ ఈరోజు దబాయిస్తున్నాడు అనేది ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ది వాల్ క్లియర్గా కనపడుతుందని నేను అనుకుంటున్నాను. మాకున్న ఫస్ట్ టర్మ్లో ప్రాబ్లమ్స్ లేదా ఫేస్ చేసినవి అలాగే ఎక్కడన్నా హ్యాండిల్ చేయడంలో ఇదైతే కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ మరింత మెచ్యూర్డ్ దీనిగాను ఇంకో రకంగా అంటే జస్ట్ ఏదో 5 ఇయర్స్లోనే మొత్తం చేయాలని కాకుండా ప్రాక్టికల్ ఆచరణాత్మకమైన దీంతో పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకోవడానికి రెడీ అయినామని చెప్పి 2-3 క్విక్ క్వశ్చన్స్ తీసుకు. మెడికల్ కాలేజీలో ఎవడన్నా టెండర్లు వేస్తే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటే ఒక వార్నింగ్ తరహాలో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడడం, మళ్ళీ ఆయన వస్తే తీసేసుకుంటాడు అంటే ప్రచారానికి బలం చేకూర్చినట్లేదు. ఈ ప్రియారిటీస్కి సంబంధించి అయితే మేమేం దాచాల్సిన అవసరం లేదు. మాకు స్పష్టమైన అవగాహన జగన్మోహన్ వార్నింగ్ ఇవ్వడం, బెదిరించడం. ప్రభుత్వం రోల్ ఖచ్చితంగా కోర్ సెక్టర్స్లో ఉండాలని బలంగా విశ్వసించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్సీపీ. అది మీకు డెవలప్డ్ కంట్రీస్లోనే తప్పట్ల. సోషల్ సెక్యూరిటీ అనేది, హెల్త్, ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ లేకుండా ఎట్లా ఇన్ఈక్వాలిటీ ఉన్న దగ్గర మీ అందరికీ ఆపర్చునిటీస్ రావాలంటే కోర్ సెక్టర్స్ గవర్నమెంట్ ఎంటర్ కాకుండా ఎందుకు ఉంటుంది? దాన్ని నువ్వు తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేస్తుంటే ఓపెన్ వార్నింగ్ ఇస్తాం. కట్టి మీకు చేతిలో పెడితే 5 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి, 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ రన్నింగ్, 2 ఓపెనింగ్ అప్పటికే రెడీగా ఉన్నాయి. మిగిలిన వాటికి ఫండింగ్ అంతా ఏర్పాటు చేస్తే బిల్డింగ్లు సగం పూర్తి అయితే వాటిని నడపలేమనంటే నువ్వు ఒక పక్క లక్షల కోట్లు అప్పులు చేసి బిల్డింగ్లు కడతానంటున్నావు. ఇవి కడితే నీకు మెడికల్ హబ్ పూర్తిగా తయారైపోయి మెడికల్ హెల్త్ పరంగా సేఫ్ ఇది వస్తుంది ఎంటైర్ పాపులేషన్ కానీ కళ్ళ ముందు, ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరికైనా సరే సూపర్ స్పెషాలిటీ సేవలు ఒక పార్లమెంట్ దీంట్లో అందుబాటులో ఉంటాయి. ఆమె కాంపిటీషన్ క్రియేట్ అయితే కార్పొరేట్ సెక్టర్ కూడా రేట్లు తగ్గితే ఎవరు బెనిఫిట్ అయ్యేది? ఎంటైర్ పాపులేషన్, నాట్ ఓన్లీ పూర్ కాదు, అందరూ అవుతారు. కేసు ఏదైనా చూడండి, ఎలాంటి కేసులు పెడుతున్నారు. వైఎన్ఆర్ లేసి ఎవరి మీద వచ్చి బుగ్గన రాజా